ఒక ఊరిలో ఒక వ్యాధిగ్రస్తుడైన మనిషి ఉండేవాడు. అతను చాలా దరిద్రంగా, బాధతో జీవించేవాడు. రోజులు కష్టాలు, తిండిలేని రాత్రులు, ఆరోగ్యం క్షీణించడం అన్నీ అతనికి మన్నించబడినవి. అందరూ అతనిని విస్మరించి, దూరంగా ఉండేవారు. ఒకరోజు ఒక మంచి మనసున్న వ్యక్తి ఆ ఊరికి వచ్చాడు. అతను సమాజంలో మంచి పనులు చేసే, నిస్వార్థంగా సహాయం చేయడానికి ప్రసిద్ధి పొందిన వ్యక్తి. ఊరిలో ఉండే అందరి జీవితాలలో సంతోషం పంచడమే అతనికి లక్ష్యం. ఆ వ్యక్తి ఆ బాధితుడు గృహం దగ్గర నిలిచి, అతన్ని చూసి నెమ్మదిగా అడిగాడు, మీకు ఏమీ కావాలి? మీరు అంగీకరించినట్లు మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వ్యాధి చెందిన వ్యక్తి ఒక చిన్న నవ్వు వేసి, నేను అనుకుంటున్నాను, నా ఆరోగ్యం తిరిగి రావడమే కాని, నాకు మరింత ఆర్థిక సహాయం లేదు. నా కష్టాలను తగ్గించగలిగితే నేను చాలా కృతజ్ఞుడిని అవుతాను అన్నాడు. మంచి వ్యక్తి విని, అతను సన్నిహితంగా అతని వైద్య ఖర్చులను భరిస్తూ, అతనికి మంచి ఆహారం, నీరు, సకాలంలో ఔషధాలు అందజేసి, అతనికి ఆత్మవిశ్వాసాన్ని అందించాడు. కొద్ది వారాల్లో వ్యాధిగ్రస్తుడు ధైర్యంగా తిరిగి ఆరోగ్యంగా మారాడు. అతనికి ఒక కొత్త జీవితం ఏర్పడింది. అతనికి అర్థమైంది, పరిస్థితులు ఎన్ని కష్టమైనా ఒక మంచి మనిషి ప్రేమ, దయ, సహాయం మనం ఎదుర్కొంటున్న కష్టాలను అంగీకరించడానికి శక్తిని ఇవ్వగలవు. ఈ కథ ద్వారా మంచి మనసు ఉన్న వ్యక్తుల సహాయం మరియు దయ మనకు జీవితంలో అద్భుత మార్పులను తీసుకురావచ్చు అని సూచించబడుతుంది.